Hello, very good evening. So, welcome back, friends, from LTX classes. సో ఫ్రెండ్స్ మనం ఏంటి అని అంటే కనుక ఫైనల్లీ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసేటువంటి డే అయితే ఫైనల్లీ వచ్చేసింది. ఇట్ వాజ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024. ఓకేనా. సో వీ హ్యావ్ ద 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ కదా, లైక్ జిఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సీసాట్ ఎగ్జామ్ అయితే కనుక మనకి మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి ఎగ్జామ్స్ అయితే మనకు ఉంటాయి. సో ఇన్ దిస్ పర్టికులర్ వీడియో మనం ఏంటి అని అంటే కొన్ని చెక్ లిస్ట్ అనేటువంటిది మీకు వెదర్ ఆర్ యూ ఓకే విత్ దెమ్ ఆర్ నాట్ అనేటువంటిది చెప్పడానికి మనం అయితే ప్రయత్నం చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ కార్డ్ ఫ్రెండ్స్, అడ్మిట్ కార్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్ట్రక్షన్స్ పేజ్ రెండింటికి ప్రింట్అవుట్ తీసుకుని ఆ కాపీ ఖచ్చితంగా మీరు వెళ్ళే ముందు అయితే కనుక పెట్టుకోండి. సో ఓకేనా, కుదిరితే ఈవేళ తీసేసుకోండి ఆ ప్రింట్అవుట్, అంతే తప్ప రేపు మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు అలా తీసుకుని అలా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అయితే అనుకోకండి ఫ్రెండ్స్, టైం అస్సలు సరిపోదు. ఓకేనా. సో కాబట్టి అది తీసుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క ఫోటో ఐడి కార్డ్, ఐడి ప్రూఫ్ ఈజ్ కంపల్సరీ ఫ్రెండ్స్, కంపల్సరీ, అందులో డౌట్ లేదు, అస్సలు మర్చిపోవద్దు. పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఏదో ఒకటి, ఒక ఒరిజినల్ జిరాక్స్ పనిచేయదు ఫ్రెండ్స్, ఇట్ షుడ్ బి ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ ఒకటి పెట్టుకోండి, అసలు మర్చిపోవద్దు అనమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ తీసుకోండి. సో ద బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే కనుక వాటిని యూజ్ చేయండి ఫర్ బబ్లింగ్ అండ్ ఆల్ ద యాక్టివిటీస్. 2 అయితే పెట్టుకోండి, ఒకటి స్పేర్ కింద ఉపయోగపడుతుంది, ఒకటి ఇన్ కేస్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోయినా కూడా. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాచెస్. ఎస్, మనకి టైం అది మనకి తెలియాలి, ట్రాక్ చేసుకోవాలి కాబట్టి వాచెస్ పెట్టుకోండి. బట్ హౌఎవర్ డోంట్ స్మార్ట్ వాచ్ పొరపాటును కూడా పెట్టుకోవద్దు ప్లీజ్. ఓకేనా అండి, స్మార్ట్ వాచెస్ పెట్టుకోవద్దు అనమాట. సో దే ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, దే ఆర్ నాట్ అలౌడ్. సో మీకు ఆల్రెడీ పాయింట్స్ అనేది తెలిసినవే. సో బట్ హౌఎవర్ యాజ్ లైక్ ఏ పేరెంట్ ఓకేనా, మీకేంటి అని అంటే కనుక మనము ఒకసారి డబుల్ క్రాస్ చెక్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో మనం చెప్తున్నాం అనమాట. సో ఓకేనా, మీరు వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి సో దట్ యూ కెన్ సిప్ ఇట్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో ఎందుకంటే మీకు ఎప్పుడన్నా ఈ ఎగ్జామ్ చూసినప్పుడు 1-2-3 క్వశ్చన్స్ మీకు టఫ్ అనిపించినప్పుడు కూడా, లేకపోతే తెలియనటువంటి యాంగ్జైటీ కానివ్వండి, నర్వస్నెస్ ఇది కానివ్వండి వచ్చేస్తున్నప్పుడు, సో జస్ట్ కామ్ డౌన్. ఇదేమి మనకేమి లైఫ్ ఎగ్జామ్ ఏం కాదు, ఇదేమి జస్ట్ దట్ వాజ్ టేక్ ఇట్ యాజ్ ఎ నార్మల్ ఎగ్జామ్ అంతే తప్ప అది ఏదో పెద్ద యూపీఎస్సీ ఎగ్జామ్ అది అంతది అవసరం లేదనమాట. సో స్టిక్ టు వాట్ ఎవర్ యూ లెర్న్డ్ ద థింగ్స్. ఆల్రెడీ చదవాల్సిన మనం అనుకున్నామని చదివేసాం ఆల్రెడీ, స్టిక్ టు ద బేసిక్స్. సో ఓకేనా. కాబట్టి ఏంటి అని అంటే కనుక ఒక వాటర్ బాటిల్ అయితే కనుక కంపల్సరీ క్యారీ చేయండి. సో అట్ టు సిప్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో దెన్ లంచ్ బాక్స్ ఒకటి కుదిరితే కనుక యూ కెన్ హ్యావ్ ఇట్, బికాజ్ ఎందుకంటే మార్నింగ్ ఎగ్జామ్ ఒక్కటే కాదు కదా, మనకి ఆఫ్టర్నూన్ కూడా ఉంది కదా ఎగ్జాము. సో ఓకే, డెఫినెట్లీ హ్యావ్ సమ్ లంచ్. ఎందుకంటే మీ దగ్గర సెంటర్లో మీకు నియర్ బై ఏరియాస్లో మీకు ఏంటి అని అంటే కనుక లంచ్ చేసేటువంటి ఫెసిలిటీ ఆప్షన్ లేకపోవచ్చు ఒక్కొక్కసారి. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ యువర్ లంచ్ బాక్స్ విల్ బి డెఫినెట్లీ యువర్ హెల్పర్ అనమాట. అంతే తప్ప ఏమీ తినకుండా మాత్రం దయచేసి మళ్ళీ మధ్యాహ్నం ఎగ్జామ్కి వెళ్ళకండి. ఎందుకంటే కనుక సో ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్. సో సీసాట్ కాబట్టి ఏంటంటే మైండ్కి బాగా పదును పెట్టాల్సినటువంటివి. సో కడుపులో ఆకలేస్తూ ఉంటే ఏమి ఆలోచిస్తాం మనం, మైండ్ ఏం పని చేస్తుంది. సో కుదిరితే కనుక ఒక లంచ్ బాక్స్ని కూడా క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. మాస్క్. సో మాస్క్ ఎస్ నాట్ కంపల్సరీ, బట్ హౌఎవర్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్ యూ కెన్ క్యారీ ఇట్ అనమాట. సో మాస్క్ను కూడా మీరైతే కనుక క్యారీ చేసుకోవచ్చు, చేయండి. దెన్ నెక్స్ట్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ట్రావెల్ ఇన్ అడ్వాన్స్ ఫ్రెండ్స్. ఓకేనా. ఒక 1 hour ఇక్కడ నుంచి ఎంతసేపు నాకు 15 minutes లేకపోతే జస్ట్ హాఫ్ అన్ అవరే అని అనుకుని మనం ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్ వరకు కూడా ఆగిపోయి అప్పటిదాకా కూడా ఇంకా ఏదో చదివేస్తూ అలాంటివి ఏమీ చేయొద్దు ఫ్రెండ్స్. సో ముందుగానే మీరు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు అనేటువంటిది మీకు ఒకవేళ సెంటర్ తెలియకపోతే రేపు ఎక్కడ సెంటర్ అన్నది మీరు ఈవేళే చూసుకుని రండి. దట్ విల్ బీ రేపు మార్నింగ్ ఏంటంటే మీరు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు అనమాట. సెంటర్ ఇక్కడే అన్నారు, ఎక్కడో కనబడట్లేదు, లొకేషన్ మ్యాప్లో దొరకట్లేదు అని మీరు అప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉంటే కనుక సో మనకి ఏమవుతుంది అని అంటే మనం మొత్తం ఈ అవుట్ ఆఫ్ టెన్షన్లో మనం నేర్చుకున్నవన్నీ మర్చిపోతాం అనమాట. సో కాబట్టి దయచేసి యూ ప్లాన్ యువర్ ట్రావెల్ ఇన్ అడ్వాన్స్. ముందుగానే మీ యొక్క ట్రావెల్ని ప్లాన్ చేసుకోండి. సెంటర్ ఎక్కడుందో ఈవేళ చూసుకోండి. దట్ విల్ బీ సో దట్ డెఫినెట్లీ దట్ ఈస్ వర్త్ అనమాట. రేపు మార్నింగ్ ఫ్రీగా మనం బయలుదేరి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఒక మొబైల్ ఫోన్ అయితే కనుక పట్టుకెళ్ళండి, బట్ హౌఎవర్ ఇట్స్ నాట్ యువర్ ఇన్సైడ్ ఎగ్జామ్ సెంటర్. ఎగ్జామ్ సెంటర్కి
లోపలికి కాదు, ఓకేనా అండి, ఎగ్జామ్ హాల్లోకి లోపలికి కాదనమాట. సో ఓకే, నాట్ యూ కెన్ క్యారీ యువర్ మొబైల్ ఫోన్, బట్ హవెవర్ అక్కడ ఇచ్చేయమంటారు, సబ్మిట్ చేయమంటారు, అక్కడ సబ్మిట్ చేసేయండి. అంతేగాని పొరపాటున మనం మర్చిపోయి పెట్టుకుని వెళ్ళిపోతే కనుక మనల్ని ఇబ్బంది పెడతారండి బాగాని. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మొబైల్ ఫోన్ క్యారీ చేయండి, బట్ తప్పులేదు. బట్ అట్ ద సేమ్ టైం సో నాట్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ హాల్ లోపలికి కాదు, అక్కడైతే కనుక సబ్మిట్ చేసేసుకోవడానికి అనమాట. సో ఓకేనా. అండ్ అలాగే మీ యొక్క రోల్ నెంబర్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దట్ విల్ కమ్ ఇన్ హ్యాండీ, ఓకేనా. యూ మెమరైజ్ యువర్ రోల్ నెంబర్ యాజ్ వెల్. సో ఓకేనా. ఒక రైటింగ్ ప్యాడ్ ఒకటి, మరి ఆ ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్ అవన్నీ పెట్టుకోవాలి కదా. ఒక రైటింగ్ ప్యాడ్, ఎన్ష్యూర్ దట్ నథింగ్ ఈజ్ రిటన్ ఆన్ దట్, ఓకేనా అండి. నథింగ్ ఈజ్ రిటర్న్ ఆన్ ఇట్, ఏమీ రాసి ఉండకూడదు అనమాట దాని మీద. ఖచ్చితంగా ఒక రైటింగ్ ప్యాడ్ అయితే పెట్టుకోండి, సో దట్ మీకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయడానికి అది మీకు కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ ఒకసారి డబుల్ క్రాస్ చెక్ చేసుకోండి, ఏమీ లేదు అని చెప్పేసి, దాని మీద ఏమీ లేదు, రాసి లేదు అని చెప్పి. కుదిరితే ఒకటి కొత్తది తీసుకోండి, దానికి ఏం పోయింది చెప్పండి, ఓకేనా. ఒక రైటింగ్ ప్యాడ్ ఒకటి తీసుకోండి, సో దట్ మీకు ఉపయోగపడుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సమ్ క్యాష్ అయితే కూడా ఉంచుకోండి. క్యాష్ ఈజ్ అలౌడ్ ఫ్రెండ్స్, క్యాష్ ఎవరు మీకు అబ్జెక్షన్ చెప్పరు. సో ఓకేనా. సమ్ క్యాష్ ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్కి కానీ ఏమైనా కావాల్సి వచ్చినా కూడా సో మీకు క్యాష్ అయితే కనుక కంపల్సరీ, సో హ్యావ్ ఇట్ విత్ యూ. ఓకే. అట్ ద సేమ్ టైమ్ సో టేక్ సమ్ లైట్ ఫుడ్, ఓకేనా. హెవీగా అస్సలు తినద్దు ఫ్రెండ్స్. కావాలంటే రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పార్టీ చేసుకుందాం, పర్వాలేదు. సో ఓకేనా, చాలా లైట్ ఫుడ్ని మాత్రమే తీసుకోండి అనమాట. సో దట్ ఏమవుతుంది అని అంటే కనుక సో ఈజీగా మీకు డైజెస్ట్ అనేటువంటిది అయ్యి మీకు రేపు ఎటువంటి మీకు ప్రాబ్లము మీకు ఎటువంటిది ఇదే అనిపించదు, ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ ఫ్రెండ్స్, మీరైతే కనుక ఖచ్చితంగా చూసుకోవాల్సింది. ఇంకొకసారి చూసుకుంటే మీకు అడ్మిట్ కార్డ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ పేజ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, పట్టుకెళ్ళాలి. ఒక ఒరిజినల్ ఫోటో ఐ కార్డ్ ఒకటి ఖచ్చితంగా ఇంపార్టెంట్, మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అదే అనమాట. జిరాక్స్లు పనికిరావు, ఓకే. దెన్ వీ హ్యావ్ ద యూ కెన్ హ్యావ్ ఎ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్, కుదిరితే ఒక 2 అయితే పట్టుకెళ్ళండి, ఒకటితో వెళ్ళొద్దు. బికాస్ ఎందుకంటే ఇంకొకటి స్పేర్ కింద మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇంకొక పెన్, ఎక్స్ట్రా పెన్ క్యారీ చేయడం డెఫినెట్లీ రికమెండెడ్. దెన్ వాచెస్ పెట్టుకోవచ్చు, తప్పలేదు, బట్ ఎన్ష్యూర్ దట్ దట్స్ నాట్ ఏ స్మార్ట్ వాచ్. స్మార్ట్ వాచ్ అయితే మాత్రం బాగా ఇబ్బంది పెట్టేస్తారు ఫ్రెండ్స్ మనల్ని అక్కడ. సో స్మార్ట్ వాచ్ మాత్రమే, నార్మల్ వాచెస్ మాత్రమే పెట్టుకోండి. సో ఓకేనా. వాటర్ బాటిల్ అయితే కనుక తీసుకెళ్ళండి. ఏమైనా సడన్గా మీకు కొంచెం ఏమైనా ఆ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు 1-2 క్వశ్చన్స్ డెఫినెట్లీ ఇట్ విల్ బి డిఫికల్ట్గానే ఉంటాయి. సో కాబట్టి మీకు ఎటువంటి ఇది రాకుండా ఏంటి అని అంటే పీరియాడిక్ ఇంటర్వెల్స్లో మీరు ఏంటి అని అంటే వాటర్ని సిప్ చేస్తూ ఉంటే సో మీకు ఇంకా కామ్ డౌన్ అవుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి లంచ్ బాక్స్ని క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీ సెంటర్ దగ్గర ఏమీ అవైలబుల్ లేకపోయినా కూడా మీరు లంచ్ మీరే పట్టుకెళ్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు మీకు. మాస్క్ని మీ ఇష్టం, ఇప్పుడు క్యారీ చేసిన పర్లేదు, చేయకపోయినా పర్లేదు, నాట్ కంపల్సరీ అయితే ఏమీ అవసరం లేదనమాట. సో ఓకేనా. బట్ ప్లాన్ యువర్ ట్రావెల్ ఇన్ అడ్వాన్స్ ఫ్రెండ్స్, ముందుగానే స్టార్ట్ అవ్వండి. ఎలా వెళ్ళాలో కూడా ముందే ప్లాన్ చేసుకోండి. కుదిరితే ఈవేళే సెంటర్ చూసుకుని రండి. సో దట్ రేపు మార్నింగ్ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. అక్కడ తెలిసిందే కదా అనుకుని వెళ్ళిపోతే మాత్రం అక్కడ మ్యాప్లో మనకి దొరకకపోవచ్చు, ఇబ్బంది పడతాం అనమాట. ఇక్కడ కాదండి అక్కడ అంటారు, అక్కడ కాదండి ఇక్కడ అంటారు, అలా మారుస్తూ ఉంటారు. సో అలా మార్చకుండా ముందుగానే ఒక్కసారి చూసుకుని అయితే రండి. దెన్ అట్ ద సేమ్ టైం మొబైల్ ఫోన్స్ పట్టుకెళ్ళచ్చు ఫ్రెండ్స్, కానీ ఎగ్జామ్ హాల్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళటానికి వీల్లేదు. పొరపాటున మనం మర్చిపోయామన్నా కూడా ఒప్పుకోరు. అక్కడ ఎగ్జామ్ హాల్లోనే ఇచ్చేసేయండి, బయటనే ఇచ్చేసేయండి, ఓకేనా. మొబైల్ కలెక్టర్స్ ఉంటారు, అక్కడ ఇచ్చేసేయండి. సో మీ రోల్ నెంబర్ని గుర్తుపెట్టుకోండి, ఇట్ కమ్స్ ఇన్ హ్యాండీ. మెమరైజ్ యువర్ రోల్ నెంబర్. ఒక రైటింగ్ ప్యాడ్ని అయితే కనుక పెట్టుకోండి, సో దట్ ఆ క్వశ్చన్ పేపర్ అండ్ ఓఎంఆర్ షీట్స్ పెట్టుకుని మీరు బబుల్ చేయడానికి వాటికి కూడా మీకు సో కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఎన్ష్యూర్ దట్ ఆ రైటింగ్ ప్యాడ్ మీద ఏమీ ఉండకూడదు, ఓకేనా. దెన్ నెక్స్ట్ హ్యావ్ సమ్ క్యాష్, కొంచెం క్యాష్ అయితే కనుక మెయింటైన్ చేయండి. ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ కానీ ఏమైనా కూడా మీకు ఇమీడియట్గా హెల్ప్ అవుతుంది అనమాట. సో లైట్ ఫుడ్ అయితే కనుక తీసుకోండి, ఓకేనా. ఈవేళ లైట్ ఫుడ్ అయితే కనుక తీసుకుంటే రేపు మార్నింగ్ మనకి ఎటువంటి సో డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవేవి కూడా మనకి ఉండవన్నమాట. సో దెన్ అట్ ద సేమ్ టైం క్వశ్చన్ పేపర్ వచ్చేసిన తర్వాత సమ్ అదర్ టిప్స్, దీస్ ఆర్ బేసిక్ టిప్స్. సో ద నార్మల్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ టిప్స్ మీరు అది చూసినట్లయితే కనుక ముందు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఆన్సర్ చేసేయండి.
సో వెల్ నోన్ క్వశ్చన్స్ కంప్లీట్లీ ఇంకా నాకు అవుట్ రైట్గా కాన్ఫిడెంట్గా నేను ఈ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసేయగలను అనేటువంటి క్వశ్చన్స్ని అయితే కనుక ఫస్ట్ ఆన్సర్ చేసేయండి. సో ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ తెలియకపోవచ్చు, సెకండ్ క్వశ్చన్ తెలియదు, థర్డ్ క్వశ్చన్ తెలియవచ్చు, అయినా కూడా డిప్రెస్ అయిపోకండి దయచేసి, ఓకేనా. బికాస్ మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ ఇంకా అండర్ ద నెక్స్ట్ పేజెస్లో ఉండుంటాయి, ఓకేనా. తెలియకపోయినా కూడా జస్ట్ లీవ్ ఇట్, ఓకేనా. డోంట్ ట్రై టు స్ట్రగుల్ విత్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఇనీషియల్ స్టేజెస్లోనే. సో ఓకే, ముందు ఫస్ట్ రౌండ్ వెల్ నోన్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్గా ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ చేసేసుకోండి, ఓకే. దెన్ అట్ ద సేమ్ టైం సో సీసాట్ కూడా జాగ్రత్తగా మీరు ఏంటి అని అంటే కనుక రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అవి కూడా ఏంటంటే మీకు ఆన్సర్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయండి. కాబట్టి అన్ని ఆప్షన్స్ని చదవండి ఒకసారి, అంతే తప్ప ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూడగానే ఇదే కరెక్ట్ అని చెప్పేసి అది పెట్టేయద్దు. థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కూడా ఇంకా కరెక్ట్ అయ్యి ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సో కాబట్టి సీసాట్ కూడా మీరు ఏంటి అని అంటే కనుక కేర్ఫుల్గా ప్రతి ఆప్షన్ని చదవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టిప్స్ అనమాట దట్ వీ వుడ్ లైక్ టు టెల్ యూ ఫ్రమ్ ద LTX క్లాసెస్. సో దీస్ ఆర్ జస్ట్ ఏ చెక్ లిస్ట్ ఫర్ యూ. ఎన్ష్యూర్ దట్ యు ఆర్ థరో విత్ ఆల్ దీస్ థింగ్స్, ఓకేనా. ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట, ఇవన్నీ ఉంటే అప్పుడు ఎగ్జామ్ కొంచెం కంఫర్టబుల్గా రాయగలం, ఓకే. ఎస్, వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సో వన్స్ దిస్ ఈస్ డన్, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడు హౌ ఈస్ ద క్వశ్చన్ పేపర్ అండ్ వాట్ ఈస్ అనాలిసిస్, సో వాట్ విల్ బి ద కీ అనేటువంటివన్నీ కూడా మనం ఏంటంటే సో తర్వాత డౌన్ ద లైన్ మనం అయితే కనుక చేసుకుందాం. సో ఓకే ఫ్రెండ్స్, చలో ఆల్ ద బెస్ట్. సో బాయ్ బాయ్, చలో అండి.